ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక గ్రంథాన్ని ఇవ్వకుండా పాత నిబంధన వ్రాయబడింది హీబ్రూ భాషలోనైనా, క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలోనైనా, అక్కడక్కడ అరాము భాషలోని పదాలు మనకు కనబడుతున్న బైబిల్ మొత్తం 3 భాషలో రాయబడింది. పాత నిబంధన మొత్తం హీబ్రూ భాష, కొత్త నిబంధన మొత్తం గ్రీకు భాష, అక్కడక్కడ అరాము భాష ఉంటుంది. అందుకే 3 భాషలు అన్న. ఈ 3 భాషలు మనవి కాదు. మనకు హీబ్రూ రాదు, గ్రీకు రాదు, అరాము రాదు. కానీ దేవుడు నీకు ఈ భాషలు రాకపోయినా నీకొచ్చిన భాషలో నేను ట్రాన్స్లేట్ చేయిస్తానని ఆయనే తర్జుమా చేయించి మనకిచ్చాడు ఈ గ్రంథం. ఇందులో మన గొప్పతనం ఏముంది? మనం చేసింది ఏమీ లేదు, అంతా దేవుని దయ. ఇప్పుడు భారతదేశంలో ఉండే అన్ని భాషల్లో బైబిల్ ఉంటుంది కదా. ప్రపంచంలో ఈరోజు 6600 భాషలు ఉంటే దాదాపుగా 80% అన్ని భాషల్లో బైబిల్. ప్రపంచంలో ఎక్కువ భాషలలోనికి తర్జుమా చేయబడిన గ్రంథమే బైబిల్. దేశానికి ఒక బైబిల్, రాష్ట్రానికి ఒక బైబిల్, జిల్లాకు ఒక బైబిల్ లేదు, ఇంటికి ఒక బైబిల్ కూడా లేదు, వ్యక్తికి ఒక బైబిల్. అంటే ఎంత సమృద్ధిగా వాక్యం మన చేతికి వచ్చిందో ఆలోచించమని నేను కోరుతున్నా. ఇది దేవుని కృప.